హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రపంచాన్ని కదిలించిన ఒక చిన్నారి యొక్క నిజమైన అనుభవాలు. యానీ ఫ్రాంక్ అనే బాలిక రాసిన ది డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్. యానీ ఫ్రాంక్ ఒక చిన్నారి, వయసు కేవలం 13 సంవత్సరాలు. కానీ ఆమె రాసిన డైరీ మిలియన్ల మంది హృదయాలని తాకింది. యానీ జర్మనీలో 1929లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఒట్టో ఫ్రాంక్ మరియు ఎడిత్ ఫ్రాంక్. ఆమెకు ఒక అక్క ఉంది. తన పేరు మార్గోట్ ఫ్రాంక్. వాళ్ళు యాదవులు, అంటే జెవిష్ పీపుల్. ఆ సమయంలో హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చాడు. యాదవులను శత్రువుల వల్లే చూసేవాడు. వాళ్ళపై కఠినమైన చట్టాలు పెట్టాడు. జీవితం చాలా కష్టమైపోయింది. చివరికి వారి కుటుంబం జర్మనీ వదిలి నెదర్లాండ్స్లో స్థిరపడ్డారు. యానీ చదువులో, మాటల్లో చాలా చురుకైన అమ్మాయి. ఆమెకు రాయడం అంటే చాలా ఇష్టం. తన 13వ పుట్టినరోజున జూన్ 12, 1942 ఆమెకు ఒక డైరీ గిఫ్ట్ వచ్చింది. రెడ్ అండ్ వైట్ వుడ్ కలర్ కవర్ ఉన్న ఆ డైరీ ఆమెకు ప్రాణసఖి అయిపోయింది. ఆమె దానికి ఒక పేరు పెట్టింది. దాని పేరు కిట్టి. అందులో ప్రతిరోజు తన మనసులోని మాటలు, తన అనుభవాలు రాయడం మొదలుపెట్టింది. అదే యానీ ఫ్రాంక్ డైరీ. కొద్ది రోజులకే పరిస్థితి మరింత భయంకరమైంది. నాజీలకు యాదవులపై కోపం పెరిగింది. మార్గోట్ యానీ అక్కకి కూడా కాన్సంట్రేషన్ క్యాంప్కి వెళ్ళమని పిలుపు వచ్చింది. అప్పుడు యానీ కుటుంబం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. హైడింగ్లోకి వెళ్ళిపోవాలి. ఇలా వారి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మార్గోట్కి నాజీ ప్రభుత్వం నుండి ఆజ్ఞ వచ్చింది. ఆమెను లేబర్ క్యాంప్కి పంపాలని. దీని అర్థం ఏమిటో బాగా తెలుసు. క్యాంప్ అంటే ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టం. అప్పుడే యానీ తండ్రి ఒట్టో ఫ్రాంక్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. కొంతకాలంగా ఆయన ఒక రహస్య ప్రణాళిక వేసుకున్నారు. తన ఆఫీస్ భవనంలో ఒక చిన్న రహస్య ప్రదేశం సిద్ధం చేశారు. అదే సీక్రెట్ యానెక్స్. ఒక ఉదయం ఫ్రాంక్ కుటుంబం తమ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అది సాధారణ బయలుదేరటం కాదు, జీవితాన్ని కాపాడుకోవడానికి చేసిన పరుగు. యానీ చెప్పింది, మా ఇల్లు వదిలి బయలుదేరేటప్పుడు నేను పుస్తకాలు, పేపర్లు, డైరీ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే అవే నా నిజమైన స్నేహితులు. సీక్రెట్ అనెక్స్ అనేది ఒక ఆఫీస్ భవనం వెనక భాగంలో పై అంతస్తులో ఉన్న ఒక చిన్న ప్రదేశం. దాన్ని బయట నుండి చూడలేరు. అక్కడికి వెళ్ళడానికి ఒక బుక్ సెల్ఫ్ వెనకాల రహస్య తలుపు పెట్టారు. ఆ యానెక్స్లో 2 చిన్న గదులు, ఒక లివింగ్ రూమ్, చిన్న కిచెన్, అలాగే అటిక్ ఉన్నాయి. తొలుత అనెక్స్లో ఫ్రాంక్ కుటుంబం మాత్రమే ఉన్నారు. ఒట్టో ఫ్రాంక్, ఎడిత్ ఫ్రాంక్, మార్గోట్ ఫ్రాంక్, యానీ ఫ్రాంక్. కొద్ది రోజుల తర్వాత ఇంకో కుటుంబం వాళ్ళతో కలిసింది. వాందాన్ ఫ్యామిలీ, అంటే మిస్టర్ వాందాన్, మిసెస్ వాందాన్, వాళ్ళ కుమారుడు పీటర్ వాందాన్. ఇప్పుడు అనెక్స్లో మొత్తం 8 మంది ఉండాల్సి వచ్చింది. స్థలం తక్కువ, ఆహారం తక్కువ, బయటకు వెళ్ళే అవకాశం లేదు. కానీ అది వాళ్ళ జీవితం మరియు మరణం మధ్య ఉన్న ఒకే ఒక రక్షణ స్థలం. యానెక్స్లో జీవితం చాలా కఠినంగా ఉండేది. పగలు ఆఫీసులు, ఉద్యోగాలు ఉండటం వల్ల వారు ఒక్క శబ్దం కూడా చేయకూడదు. షూస్ వేసుకోవడం కుదరదు. కేవలం సాక్స్లోనే నడవాలి. ఫ్లోర్ కఠినంగా ఉండడం వల్ల ఒక్క చిన్న అడుగు కూడా పెద్ద శబ్దంలా వినిపిస్తుంది. యానీ తన డైరీలో ఇలా రాసింది, పగలు మేము కేవలం ఊపిరి పీలుస్తున్నామన్న మాటే. రాత్రి ఆఫీస్ ఖాళీ అయిన తర్వాతే మేము మళ్ళీ మనుషుల్లా జీవించడం మొదలు పెడతాం. ఇలా సీక్రెట్ అనెక్స్లో కొత్త జీవితం మొదలైంది. భయం, ఆంక్షలు మరియు రహస్యాలతో నిండిన జీవితం. సీక్రెట్ యానెక్స్లో జీవితం మొదట్లో కొత్తగా అనిపించింది. కానీ కొద్ది రోజులు గడిచాక అక్కడి నిజమైన కష్టాలు బయటపడ్డాయి. మొదటిది భయం. ప్రతి క్షణం బయట నుండి ఎవరో వినిపిస్తారేమో అన్న ఆందోళన. పగలంతా ఒక శబ్దం చేయకూడదు. ఫ్లోర్ కదిలినా, కుర్చీ కిక్కుమన్నా బయట విన్నట్టే. ఒకసారి యానెక్స్ కింద దొంగలు వచ్చి దోపిడీ చేశారు. ఆ శబ్దం విని వాళ్ళంతా గుండెలు బాదుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.
ఒక్క క్షణంలోనే నాజీ సైన్యం దూసుకువస్తుందేమో అని భయపడ్డారు. రెండవది ఆహారం. అక్కడికి బయట నుండి సహాయం చేసిన వారు మిస్టర్ క్రాలర్ మరియు మైప్. వాళ్ళే రాత్రుల్లో ఆహారం తీసుకుని వచ్చి ఇచ్చేవారు. కానీ యుద్ధం వల్ల ఆహారం కూడా చాలా తక్కువగా దొరికేది. ఒకరోజు బంగాళదుంపలుంటే మరుసటి రోజు రొట్టె ఉండదు. చాలాసార్లు ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చేది. మూడవది స్థలభావం. 8 మంది ఒక చిన్న యానెక్స్లో ఉండటం అంటే ప్రతి విషయం మీద గొడవలు రావడం సహజం. ఎవరికి గది, ఎవరికి మంచం, ఎవరు ఎప్పుడు బాత్రూమ్ వాడాలి, ఈ చిన్న విషయాలే పెద్ద తగాదాలకి కారణమయ్యేవి. యానీ తన తల్లితో చాలా విభేదించేది. అమ్మ చెప్పేది, నాకు అర్థమయ్యేలా నా తల్లిదండ్రులు నాతో ప్రవర్తించడం లేదు. నేను పెద్దదాన్ని, కానీ వారు నన్ను చిన్నపిల్లలా చూస్తున్నారు. యానీ తన అక్క మార్గోట్ను గౌరవించేది, కానీ ఎప్పుడు తను వాళ్ళ అక్కలాగా సైలెంట్గా ఉండలేని భావించేది. వాందాన్ కుటుంబంలో కూడా గొడవలు జరిగేవి. ముఖ్యంగా మిసెస్ వాందాన్ చాలా స్వార్థంగా ప్రవర్తించేది. ఆహారం ఎక్కువగా తినడం లేదా తన వస్తువుల కోసం వాదించడం, ఇవన్నీ యానీ డైరీలో రాసింది. యానీ ఇలా రాసింది తన డైరీలో, ఇక్కడ యానెక్స్లో మనం బయట భయంతోనే కాదు, మన మధ్య గొడవలతో కూడా పోరాడుతున్నాం. కానీ ఈ కష్టాల మధ్య కూడా యానీ తనలో ఆశను కోల్పోలేదు. ప్రతిరోజు కిట్టి అంటే డైరీలో తన అనుభవాలు రాయడం ఆమెకు ధైర్యం ఇచ్చేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. బయట యుద్ధం, లోపల భయం, ఆకలి, గొడవలు, కానీ ఇంకా జీవితం కొనసాగుతోంది. సీక్రెట్ యానెక్స్లో జీవితం రోజురోజుకి కఠినంగా మారుతుంది. కానీ అందులో కంటే యానీ లోపల కలిగే ఒంటరితనం మరింత గాఢంగా అనిపిస్తోంది. ఆమె తన డైరీలో ఇలా రాసింది, నా చుట్టూ చాలామంది ఉన్నారు, అయినా నాకు నేను ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తోంది. యానీకి తన తల్లితో సంబంధం బాగలేదు. తల్లి తనను అర్థం చేసుకోలేదని ఆమె అనుకుంది. మార్గోట్, యానీ అక్క, చాలా సైలెంట్గా ఉండేది. అందువల్ల యానీ ఆమెతో కూడా ఎక్కువగా పంచుకోవడం కుదరలేదు. అందుకే యానీ తన డైరీ కిట్టీకి నిజమైన స్నేహితురాలిగా భావించింది. నేను ఏం అనుకుంటానో, ఏం ఫీల్ అవుతానో కిట్టీ మాత్రమే వింటుంది. అందుకే నేను నా మనసంతా ఈ పేజీలలో చెప్తాను. యానీలో ఒక పెద్ద కోరిక ఉంది, తను రైటర్ అవ్వాలని, తన మాటలతో ఈ ప్రపంచాన్ని తాకాలని. ఆమె చెప్పింది, నేను పెద్ద అయిపోయిన తర్వాత నా కథలు చదవబడాలని కోరుకుంటున్నాను. ఈ కళ యానీకి శక్తినిచ్చింది. ఆమె కళలు కేవలం భవిష్యత్తు గురించే కాకుండా బయట ఉన్న స్వేచ్ఛ గురించి కూడా ఉండేవి. ఈ గోడల వెనుక బంధించబడిన నేను ఒకరోజు మళ్ళీ ఆకాశాన్ని చూస్తాను, సూర్యుడి కాంతిని తాకుతాను, గాలి తాకిడిని అనుభవిస్తాను. రాత్రి సమయంలో బయట పక్షుల శబ్దం వినిపించినా లేదా చెట్లు ఆకులు కదిలినా యానీకి అదొక ఆశ కలిగించేది. ప్రకృతి మనకు ఒక వరం. దానిని తాకే అవకాశం మాకు లేకపోయినా దాన్ని ఊహించడం ద్వారా నేను బతికేస్తున్నాను. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, యానీ తన ఆలోచనలలో మానవత్వంపై చాలా రాసింది. మనుషులందరిలోనూ కొంచెం మంచితనం ఉంటుంది. యుద్ధం, ద్వేషం ఇవన్నీ తాత్కాలికం. ఒకరోజు ఈ లోకం మళ్ళీ శాంతిని పొందుతుంది. ఇలా యానెక్స్లో భయాలు, గొడవలు మధ్య కూడా యానీ తనలో ఆశను మరియు కలలను నింపుకుంటూ బతుకుతోంది. ఇది ఒక 13 ఏళ్ల అమ్మాయి మాటలు కాదు, ఇది ఒక గొప్ప రైటర్ మనసు పలికిన వాక్యాలు. సీక్రెట్ యానెక్స్లో 8 మంది మధ్య జీవితం సాగుతోంది. కానీ ఆ బోరింగ్, భయంకరమైన రోజుల్లో యానీకి ఒక కొత్త స్నేహం మొదలైంది. ఆమె యానెక్స్లో ఉన్న వాందాన్ కుటుంబం కుమారుడు పీటర్తో దగ్గరవడం మొదలైంది. మొదట్లో పీటర్ చాలా సైలెంట్గా ఉండేవాడు. ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడు కాదు. యానీ అనుకుంది, వీడి దగ్గర ఎలాంటి భావాలు ఉండవా. కానీ క్రమంగా యానెక్స్లో ఉన్న ఒంటరితనం వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది. ఒకరోజు అటిక్లో కూర్చొని బయట ఆకాశాన్ని చూస్తూ యానీ ఇలా రాసింది, పీటర్తో మాట్లాడితే నాకు ఒంటరితనం తగ్గినట్టు అనిపిస్తుంది.
అతనిలోనూ ఒక మంచి మనసు దాగి ఉంది. వాళ్ళు రహస్యంగా అటిక్‌లో కలుసుకొని మాట్లాడేవారు. ఆ సంభాషణల్లో యానీ తన కలలు, తన భయాలు, తన డైరీ గురించి పంచుకుంది. పీటర్ తన కష్టాలు, తనకు కలిగిన భయం గురించి చెప్పేవాడు. యానీ ఇలా రాసింది: "నేను పీటర్‌కి నా నిజమైన మనసును చూపించగలిగాను. అతను నన్ను చిన్న పిల్లాడిలా కాకుండా పెద్ద మనిషిలా వింటాడు. అందుకే నాకతడంటే చాలా ఇష్టం." ఇలా యానెక్స్‌లోని చీకటి రోజుల్లో యానీకి పీటర్ ఒక చిన్న వెలుగు లాంటి వాడయ్యాడు. వాళ్ళ మధ్య ఇన్నోసెంట్ టీనేజ్ భావాలు పెరిగాయి. యానీ చెప్పింది: "నా మనసులో ఒక్కసారిగా ఒక తీపి తీయని గాలి వీచినట్టుంది." కానీ యానీ చాలా స్పష్టంగా రాసింది. కానీ యానీ చాలా స్పష్టంగా రాసింది. "ఇది ప్రేమ కాదేమో, కానీ నాకు పీటర్‌తో ఉండడం అంటే సంతోషంగా అనిపిస్తుంది. ఈ యానెక్స్‌లో ఉన్న నిశ్శబ్దం కొంచెం తక్కువైందనిపిస్తుంది." ఈ చిన్న స్నేహం, ఈ చిన్న దగ్గరతనం యానీకి జీవితంపై ఒక కొత్త ఆశని ఇచ్చింది. సీక్రెట్ యానెక్స్‌లో ఉన్న అంధకారానికి ఇది ఒక చిన్న దీపంలా మారింది. సీక్రెట్ యానెక్స్‌లో ఉండే 6 నెలలు, 7 నెలలు క్రమంగా గడుస్తున్నాయి. అందరికీ ఒకే ఆలోచన: బయట ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి. వాళ్ళు రాత్రి రేడియో ద్వారా యుద్ధం వార్తలు వింటారు. అలీడ్ ఆర్మీస్ ఎదుగుతున్నాయా? నాజీస్ ఎలా కదులుతున్నారో ప్రతి వార్త యానెక్స్‌లో ఉన్నవారిని భయంతో, ఆశతో నింపుతోంది. యానీ తన డైరీలో ఇలా రాసింది: "న్యూస్‌ను వింటే భయం కూడా పెరుగుతుంది. కానీ కొంత ఆశ కూడా కలుగుతుంది. ఒకరోజు శాంతి వస్తుందని నేను నమ్ముతున్నాను." ఆమె యానెక్స్‌లోని బంధితురాలుగా ఉన్న ఆమె ప్రపంచం గురించి ఆలోచిస్తోంది. యుద్ధం వలన ఎంతోమంది ఇబ్బంది పడ్డారో. తల్లిదండ్రులు, పిల్లలు, దరికి తెలియని అనేక బాధలు. మానవత్వం కుదిరిందా లేదా అనే ప్రశ్నలు. యానీకి రాయడం మాత్రమే ఒక ఊహాగాలి. నిర్ధరాణాలు మధ్య నా మాటలు, నా డైరీ, నా కలలు ఇవే నా జీవితాన్ని కాపాడుతున్నాయి. అంతేకాదు, యానీ పెద్దది అయిన తర్వాత రైటర్ కావాలనే కలను కంటోంది. ఈ యానెక్స్‌లో ఉన్న సమస్యలు, భయాలు, ఆశలు నేను వాటిని రాసి ప్రపంచానికి చూపిస్తాను. నేను చిన్న వయసులోనే నేర్చుకున్నాను, మనం ఎప్పుడూ మన కలలను కోల్పోకూడదు. అలాగే యానెక్స్‌లో ప్రతి చిన్న సంఘటన యానీకి ఒక కొత్త ఆలోచనను ఇస్తుంది. చిన్న ఉదయపు సూర్యరశ్మి, రహస్యమైన కిచెన్‌లోని మిత్తమైన ఆహారం, పీటర్‌తో చిన్న సంభాషణలు. ఇవి యానీని ఆశ, ధైర్యం, మనోబలంతో నింపుతాయి. నిజానికి యానెక్స్‌లో ఉన్న నిశ్శబ్దం లోనికి చూసినప్పుడు నేను బ్రతికే ప్రతి క్షణం విలువైనదని గ్రహించాను. ఇలా యానెక్స్‌లోని చిన్న ప్రపంచం, బయట యుద్ధం వార్తలు మరియు యానీలోని భావాలు ఒకరికొకరు మిళితమై యానీలోని లోపాల్ని, బలాన్ని పెంపొందిస్తున్నాయి. సీక్రెట్ యానెక్స్‌లో రోజులు గడుస్తూ యానెక్స్‌లోని పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఆహారం ఇంకా తక్కువ, ఒత్తిడి ఇంకా ఎక్కువ. యానెక్స్‌లోని అన్ని కుటుంబాల మధ్య వాదనలు పెరిగాయి. యానీ తన డైరీలో ఇలా రాసింది: "ఇక్కడ ప్రతిరోజు మేం భయంతో లేచిపోతున్నాం, కానీ నా హృదయం ఇంకా ఆశతో నిండి ఉంది." ఆమె యానెక్స్‌లోని జీవితాన్ని ప్రతిదినం నిశ్శబ్దంగా వర్ణించేది. శబ్దాలపై గట్టి నియమాలు, చిన్న సీటింగ్‌లో గడిపే రోజులు, ఒకరితో ఒకరు తగాదాలు, సమస్యలు. అయితే యానీ తన లోపలి భావాల్ని కోల్పోలేదు. మనం ఇక్కడ బంధితులం, కానీ అందులోనూ మనం మన ఆలోచనలతో, మన కలలతో మేము స్వతంత్రంగా ఉన్నాం. యానీ ఇంకా మానవత్వంపై ఆలోచించింది. ప్రపంచంలో ఎంతోమంది నేరాలు జరుగుతున్నాయి. నేను ఇంకా నమ్ముతున్నాను, మనుషుల్లో మంచి ఉంది. ఎవరో కష్టంలో ఉన్నప్పుడు దయ, ప్రేమ, మనిషికై చింత ఇవి ఉంటాయి. యానీ చివరి ఎంట్రీలు ఇలా శక్తివంతంగా ఉన్నాయి. తన భయాలను, ఆశలను రాసింది. యానెక్స్‌లోని రోజులను గుర్తుచేసి ప్రతి చిన్న సంతోషాన్ని ఆనందంగా భావించింది. భవిష్యత్తు కోసం కలలు కనడం కొనసాగించింది. ఇలా యానెక్స్‌లో చివరి ఎంట్రీలు యానీ తన అంతరంగాన్ని, ధైర్యాన్ని మరియు ఆశను డైరీ ద్వారా వ్యక్తపరిచింది.
ఈ గొడవలు ఈ గోడలు వెనక ఉన్న నా మనసు బయటికి విముక్తి పొందింది. ప్రపంచం నన్ను చూడకపోయినా నా మాటలు, నా కలలు ఎల్లప్పుడూ జీవిస్తాయి. ఇది యానెక్స్‌లోని చివరి రోజులకు యానీ రాసిన భావోద్వేగం. దీనివల్ల యానీ ఫ్రాంక్ ఒక స్ఫూర్తిదాయక ప్రతీకగా మారింది. సీక్రెట్ యానెక్స్‌లోని జీవితం ఒక్కసారిగా ముగిసింది. యానెక్స్‌లోని గోడలు యానీ, మార్గోట్, ఫ్రాంక్ కుటుంబం, వాన్ దాన్ కుటుంబాన్ని రహస్యంగా కాపాడలేకపోయాయి. 1944లో యానెక్స్‌ను బిట్రే చేసిన ఒక వ్యక్తి వల్ల నాజీస్ యానెక్స్‌ను దొరికించుకున్నారు. అందరూ అరెస్ట్ అయ్యారు. యానెక్స్‌లోని కుటుంబాలు తాము మించిన భయం నిజంగా ఎదుర్కొన్నారు. యానీ మరియు మార్గోట్ బెర్గన్-బెల్సెన్ కాన్సంట్రేషన్ క్యాంపుకు పంపబడ్డారు. అక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా, అసహ్యంగా ఉండేవి. ఆ సమయంలో యానీ, మార్గోట్ ట్రాజికల్లీ మరణించారు. కానీ ఒకవేళ ఒట్టో ఫ్రాంక్ అని తండ్రి రక్షించబడడు. అతను యానెక్స్‌ను తిరిగి చూశాడు. అక్కడ యానీ రాసిన డైరీని కనుగొన్నాడు. అతను తాను తల్లి, కుమార్తెలను మిస్ చేసుకున్న యానీ మాటలు, ఆలోచనలు, కలలు ఎల్లప్పుడూ జీవిస్తాయని భావించాడు. ఒట్టో ఫ్రాంక్ యానీ ఫ్రాంక్ డైరీని ప్రచురించడానికి నిర్ణయించుకున్నాడు. అది యానీ యొక్క చిరస్థాయి వారసత్వం అయింది. ద డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్ ప్రపంచవ్యాప్తంగా పాఠకుల హృదయాలను తాకింది. యానీ ఫ్రాంక్ డైరీ మనకు చెబుతుంది, భయాలు, కష్టాలు, అంధకారం ఉన్నా మనం మన కలలను, మన ఆలోచనలను కోల్పోకూడదు. మన మనసులో ఆశ, ప్రేమ, ధైర్యం ఉండాలి. యానీ ఫ్రాంక్ యొక్క మాటలు, ఆమె డైరీ, ఆమె ఆశ ప్రపంచానికి మా మనసులలో మార్చే ఒక శక్తివంతమైన వారసత్వం. ఈ కథ మనకు ఒక నేర్పునిస్తుంది. మనం ఎల్లప్పుడూ మన లోపలి బలాన్ని, మన ఆశలను మరియు మన మనసులోని మంచితనాన్ని కోల్పోకూడదు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మై ఆడియో.